అందరికీ నమస్కారం. మీకు తెలుసా? సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే దేవతల యొక్క కటాక్షం అత్యంత శక్తివంతంగా లభించే రోజు ఇది. ఆ రోజే శ్రీరామనవమి. ఈరోజు మీరు చేసే చిన్న పూజ కూడా మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు. శ్రీరాముని అనుగ్రహం పొందితే అసాధ్యం అనేది కూడా సాధ్యమవుతుంది. కానీ చాలా మందికి తెలియని కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. ఈరోజు ఏమి చేయాలి? ఏం చేయకూడదు? ఎలా పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం వస్తుంది? ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఈ వీడియోని చూసేవారు కమెంట్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీరామనవమి మహిమ. శ్రీరామనవమి అనేది లార్డ్ విష్ణు అవతారమైన శ్రీరాముడి జన్మదినం. చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథిలో ఈ పండుగ జరుపుకుంటారు. రామాయణం ప్రకారం అయోధ్యలో రాజు దశరథుడికి శ్రీరాముడు జన్మిస్తాడు. ఈ అవతారం ఎందుకు వచ్చింది? రాక్షసులను సంహరించడానికి, ధర్మాన్ని కాపాడడానికి, సత్యాన్ని నిలబెట్టడానికి. శ్రీరాముడు మనిషిగా పుట్టి మనిషి ఎలా జీవించాలో మనకు నేర్పించాడు. శ్రీరాముడి జీవితం మనకు నేర్పే పాఠాలు ఏమిటి? శ్రీరాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అని అంటారు. ఎందుకంటే ఆయన జీవితం పూర్తిగా విలువలతో నిండిపోయింది. తండ్రి మాటలకు విలువ. తండ్రి దశరథుడికిచ్చిన మాట కోసం అడవికి వెళ్ళడం, ఇది నిజమైన గౌరవం. భార్య పైన ప్రేమ. సీత కోసం ఎంతటి కష్టాన్నైనా భరించాడు శ్రీరామచంద్రమూర్తి. సోదర ప్రేమ. లక్ష్మణునితో అనుబంధం మనకు కుటుంబ విలువలు నేర్పుతుంది. స్నేహానికి విలువ. హనుమంతుడు, సుగ్రీవుడు వంటి స్నేహితులతో అతని సంబంధం విశ్వాసానికి నిదర్శనం. ఈ కథలు మనకు చెబుతున్నది ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. శ్రీరామనవమి రోజు చేయాల్సిన పూజా విధానం చాలా సులభంగా చేసుకోవచ్చండి. పూజ అనేది బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. ఉదయం బ్రహ్మ ముహూర్తాన్నే లేవడానికి ట్రై చేయండి. స్నానం చేసి శుభ్రంగా తయారవ్వండి. పూజా ఏర్పాట్లు. శ్రీరాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అందరూ ఉన్నటువంటి చిత్రపటాన్ని పెట్టుకోండి. దేవుని ఫోటో ముందు దీపం వెలిగించండి. జపం. శ్రీరామ జయం, జై శ్రీరామ్ ఇవి 108 సార్లు జపించండి, సరిపోతుంది. పారాయణం. రామాయణలోని బాలకాండ, సుందరాకాండ చదవడం చాలా మంచిది. ఆ రోజు వీలైతే తప్పకుండా చదవండి. ప్రసాదాలు వచ్చేసరికి ఈరోజు ప్రత్యేకంగా పానకం, వడపప్పు, చలిమిడి నైవేద్యంగా పెడతారు. మీరు పూజ అంటే చాలా కష్టంగా ఉంటుందనేం కాదండి. మీరు డైలీ చేసుకునే నిత్య పూజలాగానే చేసుకోవచ్చు. దీపం పెట్టుకుని దేవునికి నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి. మీకు వీలైతే గుడికి వెళ్ళండి, రాముల వారిని దర్శించుకోండి. అక్కడ ఆ రోజు తప్పనిసరిగా రాముల వారి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణాన్ని చూడడానికి తప్పకుండా వెళ్ళండి. ఇది చాలా శుభప్రదం. పెళ్లి కాని వారు ఆ కళ్యాణాన్ని చూస్తే తప్పకుండా పెళ్ళవుతుంది సంవత్సరం తిరిగేసరికి. ఈరోజు చేసే పూజల యొక్క ఫలితాలు. ఈరోజు మనం భక్తితో పూజిస్తే కుటుంబంలో శాంతి, ఆర్థిక స్థిరత్వం, మనసులో ధైర్యం పెరగడం, ముఖ్యంగా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. శ్రీరాముడి పేరు జపించడం వల్ల మన కర్మలు కూడా శుభంగా మారుతాయని నమ్మకం. ఈరోజు చేయకూడని పనులు. ఈరోజు తప్పక నివారించవలసినవి కోపం, అబద్ధాలు, ఇతరులను బాధించడం, చెడు ఆలోచనలు. ఈరోజు మనసును శాంతంగా ఉంచాలి. మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి. ఒక చిన్న భక్తి కథ ఉంది. ఒక భక్తుడు ప్రతిరోజు శ్రీరామ శ్రీరామ అంటూ జపించేవాడు.
ఒకరోజు అతనికి ఒక పెద్ద కష్టం వచ్చింది. అప్పుడు అతను భక్తితో శ్రీరామ అని పిలిచాడు. అప్పుడు అతని కష్టం తొలగిపోయింది. ఈ కథ మనకి చెప్పేది ఒకటే. భక్తి ఉంటే దేవుడు తప్పక కాపాడుతాడు. ధైర్యంగా భక్తితో ఉండండి. దేవుని మీద నమ్మకం ఉంచండి. ఇలా చాలా సింపుల్‌గా పూజ చేసుకొని, జై రామ రామ అనుకుంటూ ఆ రోజంతా గడపండి. దేవాలయానికి వెళ్ళండి. రాముల వారి కళ్యాణం చూడండి. చాలా బావుంటుంది. రాముల వారి కళ్యాణం జరుగుతుంది కదా! తలంబ్రాలు ఇంటికి తెచ్చుకొని డైలీ వేసుకోండి నెత్తి మీద. చాలా మంచిదండి. శ్రీరామనవమి రోజు మీ జీవితాన్ని మార్చి పవిత్రమైన రోజు. ఈరోజు మీరు చేసే చిన్న పూజ కూడా మీ భవిష్యత్తును మార్చగలదు. కాబట్టి ఆలస్యం చేయకుండా శ్రీరాముడిని స్మరించండి. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే గనక ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.